బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం దర్శనం ముగించుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారుగా సమాచారం. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫోన్లలో అందిస్తారు. నారాయణ రెడ్డి, ప్రమాదం ఎలా జరిగింది? అల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ ట్రావెల్ బస్సు అదుపు తప్పి లోయలో పడినట్లు తెలుస్తుంది. దీంట్లో పలువురు ప్రయాణికులు మృతి చెందగా కొంతమంది తీవ్ర గాయాలకు గురైనట్లుగా కూడా సమాచారం ఉంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తుండగా చిత్తూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే బస్సు అర్ధరాత్రి సమయంలో బస్సు లోయలో పడిపోవడంతో చాలా మంది మృతి చెందినట్లు కూడా సమాచారం ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 30 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే బస్సు జరిగిన సంఘటన వెంటనే అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం కూడా ఘటనా స్థలానికి చేరుకుని ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసే ప్రయత్నం కూడా చేశారు. క్షతగాత్రులు కూడా హుటాహుట్టిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించి వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. అంటే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చక్రి, నారాయణ రెడ్డి, చనిపోయిన వారు అంతా కూడా చిత్తూరు జిల్లా వాసులుగా తెలుస్తుంది. వారి మృతులకు సంబంధించిన వివరాలు తెలుస్తాయా నారాయణ రెడ్డి? చక్రి, అంటే అర్ధరాత్రి సమయంలో జరిగిన ఘటన కావడంతో సహాయక చర్యలు కూడా కొంత ఆలస్యమైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటికే ఎవరు ఏమి ఎక్కడి నుంచి వచ్చారు అనే వారి యొక్క వివరాలను కూడా పూర్తిగా సేకరించే పనిలో కూడా పోలీసులు ఉన్నారు. మరోవైపు చిత్తూరు జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా అల్లూరు జిల్లాకు సంబంధించిన అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. వారి యొక్క వివరాలను కూడా సేకరిస్తున్నారు. చక్రి, పూర్తిగా అయితే నారాయణ రెడ్డి, ప్రమాదం సుమారు ఎన్ని గంటల సమయంలో జరిగింది? అంటే అర్ధరాత్రి సమయంలో ఈ యొక్క ఘటన జరిగినట్లు కూడా అధికారులు భావిస్తున్నారు. అంటే పూర్తిగా అక్కడ ఎవరైతే ఈ ప్రమాదంలో ఎవరైతే క్షేమంగా ఉన్నారో